Hello friends, welcome back to our channel Math Buddy and this is your buddy Aditya Kumar. నేను మ్యాథ్ బడియే కానీ ఇంగ్లీష్ బడి అవుతానని నేను ఎప్పుడు ఊహించలేదు. బట్ ఇట్స్ ఫైన్. మన సబ్స్క్రైబర్స్ లేదంటే మన కమ్యూనిటీలో చాలామంది ఇంగ్లీష్ బేసిక్స్ కూడా మనకు కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంది అంటున్నారు. సో నేను కూడా నేను ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఏం కాదు, కాకపోతే బేసిక్స్ వరకు అయితే చెప్పగలనని నేను అనుకుంటున్నాను. సో దానివల్ల ఈ ఈ 120 రూల్స్ అనే సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవాళ మనం డే 5 ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. ఇవాళ కూడా నేను పొద్దున్న లేవగానే నా మాక్ ఎగ్జామ్ రాశాను. ఐ వాజ్ ఏబుల్ టు స్కోర్ 150 మార్క్స్ అనమాట. ఇవాళ చూసుకుంటే జిఎస్లో ఓన్లీ 9 మార్క్స్ వచ్చాయి నాకు. సో దానివల్ల నా స్కోర్ ఓన్లీ 150కి ఉండిపోయింది. రెగ్యులర్గా నాకు వచ్చిన 17-18 మార్క్స్ వస్తే 158 159 ఆ రేంజ్లో ఉండేది స్కోరు. సో అది మనం పక్కన పెడితే ఇవాళ నుంచి ఆన్ అన్ ఆల్టర్నేట్ డే మనం 3 రూల్స్ ఆఫ్ గ్రామర్ని డిస్కస్ చేస్తాం. సో ఈ 3 రూల్స్ ఆఫ్ గ్రామర్స్ నేను మీకు ఎలా చెప్తున్నానంటే, నిమిష బన్సల్ మేడం అని ఒక మేడం ఉంటారు, ఆవిడ హిందీలో టీచ్ చేస్తూ ఉంటారు అనమాట. సో నేను ఆవిడ క్లాస్ని చాలా రెగ్యులర్గా ఫాలో అయ్యా. అది నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది నా ఎగ్జామ్కి. సో నేనేమనుకుంటున్నా అంటే, మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు కొంచెం తెలుగులో చెప్తే మన వాళ్ళు కూడా బాగా అర్థం చేసుకుంటారు అని. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ స్టార్టింగ్ దిస్ కాన్సెప్ట్. సో బేసిక్గా 120 రూల్స్ ఉంటాయి. మనం ఆన్ ఆల్టర్నేట్ డే మనం చేద్దాం 120 రూల్స్. ఆల్టర్నేట్ చేస్తాం కానీ ఆ సమ్ చూసుకుంటే 120 అవ్వదు. కానీ వీ విల్ ట్రై మ్యాక్సిమం జూలై ఎండింగ్ కల్లా మనం 120 రూల్స్ ఒకసారి డిస్కస్ చేసినట్టు ఒకసారి ప్లాన్ చేద్దాం. ఆ తర్వాత ఆగస్ట్లో మనం రివిజన్ పెట్టుకుందాం. సో బిఫోర్ వి స్టార్ట్, ప్లీజ్ డూ లైక్ ద వీడియో, share it to your peers and share it to your friends who are preparing for this examination, and then please subscribe the channel for more and more content like this. So yes, start చేద్దాం ఇవాళ. సో 120 రూల్స్ ఆఫ్ గ్రామర్లో ఫస్ట్ రూల్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ. ఈ 2 వర్డ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే మనం చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తాం ఈ టాపిక్స్ పైన. సో ఫస్ట్ టాపికే దీనికోసం ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఈచ్ అనేది మనకి ఇండివిజువల్ సెన్స్లో ఉంటుంది, ఓకే. అండ్ ఎవ్రీ అనేది ఒక గ్రూప్ సెన్స్లో వాడతాం అనమాట, ఓకే. ఈచ్ ఆఫ్ యూ అంటాం, లైక్ ఎవ్రీ వన్ ఇన్ ద గ్రూప్ అంటాం. సో అలా అనమాట. ఒక గ్రూప్ సెన్స్గా వాడేటప్పుడు ఎవ్రీ వాడతాం, అలానే ఇండివిజువల్ సెన్స్లో వాడేటప్పుడు మనం ఈచ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ 2 వర్డ్స్ యూజ్ చేసుకొని మన రూల్లో 4 కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట, లేదంటే 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, లేదంటే 4 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఈ రూల్లో ఉంటాయి అన్నమాట. సో అలాంటిది మనం ఫస్ట్ కాన్సెప్ట్కి వస్తే, రూల్ నెంబర్ 1లో ఫస్ట్ కాన్సెప్ట్కి వస్తే, ఈచ్ అండ్ ఎవ్రీకి సంబంధించి ఇద్దరు లేదా ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉంటే మనం ఈచ్ యూజ్ చేయొచ్చు, ఓకే. ఈచ్ క్యాన్ బి యూజ్డ్, ఇద్దరు లేదా ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఈచ్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్, ఈచ్ ఆఫ్ ద బుక్, అలా అనమాట. ఈచ్ ఆఫ్ ద బుక్స్ అలా. లేదు ఎవ్రీ, ఎవ్రీకి మాత్రం ఒక కండిషన్ ఏంటంటే 2 ఉంటే అవ్వదు, 2 కన్నా ఎక్కువ ఉండాలి. ఫర్ ఎవ్రీ యూజ్ చేయాలంటే అక్కడ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది ఖచ్చితంగా 2+ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఐ హ్యావ్ పెన్, ఐ హ్యావ్ అ పెన్ ఇన్ ఈచ్ హ్యాండ్. ఇది కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే మనకి 2 హ్యాండ్స్ ఉంటాయి. సో 2 హ్యాండ్స్కి మనం ఇక్కడ పైన చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం 2 కన్నా ఎక్కువ ఉన్నా మనం ఈచ్ వాడచ్చు. కానీ ఐ హ్యావ్ అ పెన్ ఇన్ ఎవ్రీ హ్యాండ్, ఇది తప్పు అవుతుంది, ఎందుకంటే ఎవ్రీ హ్యాండ్ అనకూడదు. ఎవ్రీ హ్యాండ్ అని ఎందుకు అనకూడదు అంటే, మనకు 2 చేతులే ఉంటాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఎవ్రీ యూజ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన మనం వాడాలనుకున్న సబ్జెక్ట్స్ లేదంటే ఆ పర్టికులర్ థింగ్స్ 2 కన్నా ఎక్కువ ఉండాలి. గ్రూప్లో 2 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటే, లేదంటే 2 కన్నా ఎక్కువ ఆబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడుతుంటే అప్పుడు మనం ఎవ్రీని యూజ్ చేస్తాం అనమాట. లేదంటే ఈచ్ని మాత్రం 2 ఉన్నా యూజ్ చేయొచ్చు, 2 కన్నా ఎక్కువ ఉన్నా
యూజ్ చేయొచ్చు. అది మన ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ వచ్చి ఈచ్ కోసం అనమాట. సో ఈచ్ కోసం మనం తెలుసుకునే ముందు మనం టూ డిఫరెంట్ గ్రామర్లో పార్ట్స్ తెలుసుకోవాలి. ఏంటంటే ప్రొనౌన్ అండ్ యాడ్జెక్టివ్. ప్రొనౌన్ గురించి తెలుసుకోవాలి మనం, అలానే యాడ్జెక్టివ్ గురించి తెలుసుకోవాలన్నమాట. ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్ అనమాట. దాన్ని ప్రొనౌన్ అంటాం. యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్, దీన్ని ప్రొనౌన్ అనమాట. యాడ్జెక్టివ్ అంటే ఏంటంటే ఒక నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ అనమాట. సో విచ్ టెల్స్ అబౌట్ నౌన్ అనమాట. దీన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం అనమాట. సో మనకి ఈచ్ ఏంటంటే ఈచ్ ప్రొనౌన్గా యూజ్ అవుతుంది, అలానే యాడ్జెక్టివ్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. వేరాస్ ఎవ్రీ మాత్రం ఓన్లీ యాడ్జెక్టివ్గా మాత్రమే యూజ్ అవుతుంది, ప్రొనౌన్గా అసలు యూజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఈచ్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఈజ్ వర్కింగ్ హార్డ్. ఓకే, ఇక్కడ చూస్తే మనం ఈ సెంటెన్స్లో ఈచ్ అనేది ఏమైంది, మనకి ప్రొనౌన్ అయిందనమాట. అలానే ఈచ్ ఆస్పిరెంట్ ఈజ్ వర్కింగ్ హార్డ్. ఇక్కడ ఈచ్ ఏమైంది, యాడ్జెక్టివ్ అనమాట. ఓకే, సో ఈచ్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ లేదంటే ఈచ్ వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్ ఈజ్ వర్కింగ్ హార్డ్, అక్కడ మనకి ఈచ్ ఏమైంది, ప్రొనౌన్ అయింది. ఇక్కడ మనకి ఈచ్ ఆస్పిరెంట్ ఈజ్ వర్కింగ్ హార్డ్ అంటే అది యాడ్జెక్టివ్ అయింది అనమాట. అక్కడ మనం చూసుకుంటే మీకు ఏం చెప్పాను, యూజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్. నౌన్ ప్లేస్లో మనం యూజ్ చేస్తాం ఈచ్, కాబట్టి అది ప్రొనౌన్ అయింది. నౌన్ కోసం చెప్తుంది, ఆస్పిరెంట్స్ అక్కడ నౌన్. ఆ నౌన్ ఏంటంటే ఈచ్ ఆస్పిరెంట్స్, అందరు ఆస్పిరెంట్స్ గురించి చెప్తుంది కాబట్టి అది యాడ్జెక్టివ్ అయింది అనమాట. సో అలా ఎవ్రీ వచ్చేసి ఇప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ సెకండ్ కాన్సెప్ట్లో చెప్పినట్టు ఈచ్ అనేది ప్రొనౌన్గా యూజ్ అవుతుంది, అలానే యాడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది. కానీ ఎవ్రీ మాత్రం ప్రొనౌన్గా యూజ్ అవ్వదు. ఎవ్రీ ఎప్పుడు యాడ్జెక్టివ్గానే వస్తుంది. ఇంకా సింపుల్గా ఒక ట్రిక్లా చెప్పాలంటే ఈచ్ ఆఫ్ ద ఒక సబ్జెక్ట్ లేదంటే ఒక నౌన్ రావచ్చు, కానీ ఎవ్రీ ఆఫ్ ద ఇది రాదు. ఓకే, అలానే ఈచ్ స్టూడెంట్ లేదంటే యాస్పిరెంట్ అలా వస్తుంది, లేదంటే ఎవ్రీ స్టూడెంట్ లేదా యాస్పిరెంట్ ఇలా యూజ్ చేయొచ్చు, రెండు యూజ్ చేయొచ్చు. కానీ ఈచ్ మాత్రం ప్రొనౌన్గా యూజ్ అవుతుంది, అలానే యాడ్జెక్టివ్గా కూడా యూజ్ అవుతుంది. ఎవ్రీ మాత్రం ఓన్లీ యాడ్జెక్టివ్గా మాత్రమే యూజ్ అవుతుంది, ప్రొనౌన్గా యూజ్ చేయకూడదు. అది మన సెకండ్ కాన్సెప్ట్ అనమాట. థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి థర్డ్ కాన్సెప్ట్ తెలుసుకునే ముందు మనం యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే విచ్ ఇస్ సంథింగ్ మనం టచ్ చేయలేం, మనం చూడలేం, మనం జస్ట్ ఫీల్ అవ్వగలుగుతాం అనమాట. అంటే చూడగలుగుతాం, ఫీల్ అవ్వగలుగుతాం, కానీ మనం టచ్ చేయలేం అనమాట. ఇలాంటి నౌన్స్ ఏ నౌన్స్ ఉంటాయంటే అవి లాఫ్టర్ ఒకటి, హ్యాపీనెస్ ఒకటి, లవ్, పోవర్టీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవేమంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనమాట. ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ని మనం టచ్ చేయలేం, కానీ వీ కెన్ జస్ట్ ఫీల్ ఇట్. మనం ఎవరైనా నవ్వుతున్నారంటే దాన్ని మనం టచ్ చేయలేము ఆ నవ్వుని, కానీ మనం ఆ నవ్వుని మనం స్పర్శ చేయగలం అనమాట. అంటే ఫీల్ అవ్వగలం, ఓకే వాళ్ళు నవ్వుతున్నారు. అలానే ఒకళ్ళు ఎవరైనా పేదవారు ఉన్నారంటే ఆ పేదతనాన్ని మనం టచ్ చేయలేం, కానీ మనం అనుభవించగలం, లేదంటే మనం చూడగలం. అలానే మన సంతోషాన్ని కూడా మనం అనుభవించగలం, మనం చూడలేం. అంటే చూడగలం, అనుభవించగలం, కానీ మనం టచ్ చేయలేం. అలానే
ప్రేమ ప్రేమ కూడా ఫీల్ అయితే చాలు, అలా ఫీల్ అవ్వగలం అంతే, దాన్ని మనం టచ్ చేయలేం. సో అలాంటి వాటిని మనం యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం అనమాట. సరే, ఇప్పుడు థర్డ్ కాన్సెప్ట్లో యాబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి ఎందుకు వచ్చిందంటే, ఈచ్ అనే వర్డ్ యాబ్స్ట్రాక్ట్ నౌన్ ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు, ఎవ్రీ మాత్రం యాబ్స్ట్రాక్ట్ నౌన్ ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు. ఎలా యూసేజ్ ఎలా ఎలా చేస్తాము అంటే, ఐ హ్యావ్ ఎవ్రీ రీజన్ టు ప్రిపేర్ ఫర్ ఎస్ఎస్సి, ఇదొక సెంటెన్స్. ఐ హ్యావ్ ఈచ్ రీజన్, ఓకే, ఐ హ్యావ్ ఎవ్రీ రీజన్ టు బీ హ్యాపీ ఆనందం. అలానే ఐ హ్యావ్ ఈచ్ రీజన్ టు బీ హ్యాపీ అందాం. ముందు మనం చెప్పినప్పుడు ఇక్కడ హ్యాపీ అనేది యాబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. హ్యాపీనెస్ని మనం ఫీల్ అవ్వగలం కానీ మనం టచ్ చేయలేం. సో అలాంటిది ఇట్లా ఉన్నప్పుడు ఐ హ్యావ్ ఈచ్ రీజన్ అని అనకూడదు. ఈ ఈచ్ అనే వర్డ్ అక్కడ యూజ్ చేయకూడదు అనమాట. ఎవ్రీ అనే వర్డ్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఐ హ్యావ్ ఎవ్రీ రీజన్ టు బీ హ్యాపీ అన్నది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఇలానే మనకి ఎర్రర్ స్పాటింగ్లో కానీ, లేదంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్లోజ్ జస్ట్లో అడిగేటప్పుడు కానీ ఇలాంటివి మనకు యూజ్ అవుతాయి అనమాట. ఇలాంటి కాన్సెప్ట్స్ మనం అప్పటికప్పుడు గుర్తించుకొని చేసుకుంటూ ఉండాలన్నమాట. అది నెక్స్ట్ ఫోర్త్ కాన్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీలో ఏమొస్తుంది అంటే, ఎలా చెప్పాలి, వర్బ్ వచ్చేసి వర్బ్ ఆల్వేస్ సింగులర్ వస్తుంది అనమాట. అలానే యాడ్జెక్టివ్ కూడా ఆల్వేస్ సింగులర్ వస్తుంది అనమాట. ఈచ్ కానీ ఎవ్రీ కానీ యూజ్ చేసేటప్పుడు దీని పక్కన మనం ఏదైతే వర్బ్ యూజ్ చేస్తామో అది ఆల్వేస్ సింగులర్ వర్బ్ అవుతుంది. అలానే యాడ్జెక్టివ్ ఏదైతే ఉందో అది కూడా సింగులరే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. ఇక్కడ చూస్తే ఈచ్ ఆస్పిరెంట్ ఈజ్ వర్కింగ్ హార్డ్ అంటున్నాం, ఈచ్ ఆస్పిరెంట్ ఆర్ వర్కింగ్ హార్డ్ అనట్లేదు. అక్కడ ఈజ్ ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో అది ఆల్వేస్ సింగులర్ రావాలి. ఈచ్ అని యూజ్ చేసినప్పుడు అది సింగులర్ వర్బ్ మాత్రమే రావాలన్నమాట. అలానే ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ వర్కింగ్ హార్డ్, లేదంటే ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఈజీ, అలా చెప్పేటప్పుడు మనం వర్బ్ని సింగులర్గానే చెప్పాలన్నమాట. అలా వర్బ్ మనకి సింగులర్ వర్బ్ మాత్రమే వస్తుందన్నమాట. సో అలా వస్తుంది. ఇంకా నౌన్ నౌన్ కోసం చెప్పుకుంటే ఈచ్కి వెంటనే నౌన్ రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ స్టూడెంట్ అంటాం, ఈచ్ స్టూడెంట్స్ అన్నాం. సో ఈచ్కి వెంటనే నౌన్ రాస్తే అది సింగులర్ అవుతుందన్నమాట. అలానే ఈచ్ ఆఫ్ ద పక్కన నౌన్ మనం రాస్తే అది ప్లూరల్ నౌన్ వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా చూస్తుంటే ఈచ్ సబ్జెక్ట్ అంటాం, ఈచ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అంటాం. సో అలా నౌన్ వెంటనే వస్తే సింగులర్ వస్తుంది అనమాట, ఆఫ్ దతో వస్తే ప్లూరల్ వస్తుంది అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫోర్త్ కాన్సెప్ట్ ఇది. సో ఈచ్కి ఎవ్రీకి సంబంధించి ఇవే మన 4 కాన్సెప్ట్స్. ఒకసారి మనం జస్ట్ అలా రివిజన్ చేస్తే, ఈచ్ అండ్ ఎవ్రీ మనం ఈచ్ని ఇండివిజువల్ సెన్స్లో వాడతాం, ఎవ్రీని గ్రూప్ సెన్స్లో వాడతాం. సో ఈచ్ అండ్ ఎవ్రీలో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈచ్ని మనం 2 లేదా 2 ప్లస్ అంటే 2 కన్నా ఎక్కువ వాటి గురించి మాట్లాడేటప్పుడు ఈచ్ని యూజ్ చేయొచ్చు. కానీ ఎవ్రీ యూజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా రెండిట్ల కన్నా ఎక్కువనే ఉండాలి, ఓన్లీ 2 ఉంటే యూజ్ చేయలేం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐ హ్యావ్ ఎ పెన్ ఇన్ ఈచ్ హ్యాండ్ అంటే అది కరెక్ట్, ఐ హ్యావ్ ఎ పెన్ ఇన్ ఎవ్రీ హ్యాండ్ అంటే అది తప్పు. ఎందుకంటే మనకు రెండే చేతులు ఉంటాయి కాబట్టి రెండిట్ల గురించి మాట్లాడితే దాంట్లో ఈచ్ మాత్రమే యూజ్ చేయాలి. 2 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఎవ్రీ రాయొచ్చు, ఈచ్ కూడా రాయొచ్చు అనమాట. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రొనౌన్ గురించి, యాడ్జెక్టివ్ గురించి. ప్రొనౌన్ అంటే విచ్ ఈజ్ యూజ్ ఇన్ ప్లేస్ ఆఫ్
నౌన్. యాడ్జెక్టివ్ అంటే నౌన్ గురించి తెలిపేది మనకి యాడ్జెక్టివ్ అనమాట. సో అలా ఈచ్ మనకి ప్రొనౌన్గా యూజ్ అవుతుంది, యాడ్జెక్టివ్గా కూడా యూజ్ అవుతుంది. కానీ ఎవ్రీ మాత్రం ఓన్లీ యాడ్జెక్టివ్గా మాత్రమే యూజ్ అవుతుంది. అది మన సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి మనం యాబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి తెలుసుకున్నాం. యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే నౌన్ విచ్ కెనాట్ బి టచ్డ్ బట్ ఇట్ కెన్ బి ఫెల్ట్ అనమాట. ఫెల్ట్ అంటే మనం లాఫ్టర్ని, హ్యాపీనెస్ని, లవ్ని, పోవర్టీని ఇవన్నిటిని మనం టచ్ చేయలేం, కానీ మనం ఫీల్ అవ్వగలుగుతాం అనమాట. సో అలా యూజ్ చేసేటప్పుడు ఈచ్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ వాడేటప్పుడు ఎవ్రీ మాత్రమే యూజ్ చేయాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ హ్యావ్ ఎవ్రీ రీజన్ టు బీ హ్యాపీ. ఐ హ్యావ్ ఎవ్రీ రీజన్ టు బీ హ్యాపీ కరెక్ట్ అవుతుంది. ఐ హ్యావ్ ఈచ్ రీజన్ టు బీ హ్యాపీ తప్పు అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన ఫోర్త్ కాన్సెప్ట్. ఈచ్ ఆర్ ఎవ్రీ యూజ్ చేసేటప్పుడు మన వర్బ్ యాడ్జెక్టివ్గా వచ్చి అవి సింగులర్గానే వస్తాయి అన్నమాట. ఓకే. సో అలానే ఈచ్ పక్కనే నౌన్ మనం రాస్తే అది సింగులర్ అవుతుంది. ఈచ్ ఆఫ్ ద పక్కన మనం నౌన్ రాస్తే అది ప్లూరల్ ఫామ్లో వస్తుంది అనమాట. ఇవి మనం పెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్. నేను పాజ్ చేసి ఒకసారి చెప్తున్నా. నేను ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ కాదు. ఒకవేళ నేను చెప్పిన వీడియోలోనే ఏదైనా తప్పులు ఉంటే దయచేసి కమెంట్ సెషన్లో చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్ చేద్దాం. అలానే నేను చెప్పేటప్పుడు తప్పు చెప్పి వీడియో చూసుకున్నాక నేను కరెక్ట్ చేసుకుంటే నేను అలా మన టెలిగ్రామ్ కమ్యూనిటీ ఛానల్లో కానీ లేదంటే కమెంట్ సెక్షన్లో కానీ ఆ కరెక్షన్ని పెడతా. కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ రూల్స్ లాగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో విత్ దట్ కమ్స్ మనం సెకండ్ కాన్సెప్ట్కి వస్తాం అనమాట, లేదంటే సెకండ్ రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2 ఏంటంటే బోత్ కోసం అనమాట. బోత్ కోసం చెప్తుంది అనమాట. బోత్ అనే వర్డ్ కోసం యూజ్ చేసే రూలే మన రూల్ నెంబర్ 2 అనమాట. బోత్ వచ్చేటప్పుడు ఏంటంటే అస్సలకి యాజ్ వెల్ యాజ్ అనే వర్డ్ రాకూడదు. యాజ్ వెల్ యాజ్ అని మాత్రం అస్సలు బోత్ ఉండేటప్పుడు మనం యూజ్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోత్ అమర్ యాజ్ వెల్ యాజ్ అక్బర్ అని మనం అనకూడదు అనమాట. బోత్ అమర్ యాజ్ వెల్ యాజ్ అక్బర్ అని అస్సలు మనం అనకూడదు. అక్కడ అలాంటప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే బోత్ అమర్ అండ్ అక్బర్ అని మనం యూజ్ చేయాలన్నమాట. సో యాజ్ వెల్ యాజ్ అని యూజ్ చేయకూడదు, మనం బోత్ అమర్ అండ్ అక్బర్ అని మాత్రం అనాలన్నమాట. అది కాన్సెప్ట్ నెంబర్ 1 ఇందులో. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు అమర్ అక్బర్ ఇద్దరూ రావట్లేదు అని చెప్పడానికి మనం బోత్ అమర్ అండ్ అక్బర్ ఆర్ కమింగ్ అని రాయొచ్చు, ఎందుకంటే వాళ్ళు వస్తున్నారని చెప్పడానికి. కానీ అదే ఒకవేళ వాళ్ళు రావట్లేదు అని చెప్పడానికి అనుకోండి, బోత్ అమర్ అండ్ అక్బర్ ఆర్ నాట్ కమింగ్ ఇలా మనం రాయకూడదు అనమాట. ఒకవేళ ఇలా రాసే ఛాన్సే వస్తే దాన్ని మనం నెయిదర్ నార్గా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. నెయిదర్ నార్గా కన్వర్ట్ చేసుకోవాలంటే నీదర్ అమర్ నార్ అక్బర్ ఈస్ కమింగ్, ఇది కరెక్ట్ అవుద్ది అనమాట. ఇక్కడ ఈజ్ ఎందుకు వస్తుంది అంటే నెయిదర్ నార్ యూజ్ చేసేటప్పుడు వర్బ్ వచ్చేసి సింగులర్ వర్బ్ అనే రావాలి. అది మనం ఫర్దర్ కాన్సెప్ట్స్లో వెళ్ళేటప్పుడు మనం చెప్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి ఏంటంటే బోత్ వచ్చేటప్పుడు యాజ్ వెల్ యాజ్ రాదు. బోత్ ఉంటే మనం అండ్ యూజ్ చేయాలి కంజంక్షన్ చేయడానికి. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే బోత్ని మనం ఒక పాజిటివ్ సెన్స్లో వాడదాం అనుకోండి. అలా ఎలా అంటే బోత్ అమర్ అండ్ అక్బర్ ఆర్ కమింగ్ అని అనొచ్చు మనం. అదే కానీ వాళ్ళు రావట్లేదు అంటే బోత్ అమర్ అండ్ అక్బర్ ఆర్ నాట్ కమింగ్ అని యూజ్ చేయడం అంత సబబు కాదు. దాన్ని మనం నెయిదర్ నార్గా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. నెయిదర్ అమర్ నార్ అక్బర్ ఈజ్ కమింగ్ టు ద పార్టీ అని మనం రాసుకోవాలన్నమాట. సో దట్ విల్ బి అవర్ కాన్సెప్ట్ నెంబర్ 2 ఫర్ బోత్. సార్ నేను చూసుకుంటున్నాను నోట్స్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం బోత్ తెలుసుకునే క్రమంలో
మనం ఇంకో కొత్త వర్డ్ గురించి కూడా లేదంటే కొత్త గ్రామర్ గురించి తెలుసుకుందాం. అదే పొసెసివ్ యాడ్జెక్టివ్ అనమాట. పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటే దాన్ని మన హక్కు తెలిపేది అనమాట. ఇప్పుడు అది నా బుక్ అంటాం, ఇట్స్ మై బుక్. లేదంటే అది ఆమె బుక్ అంటాం, ఇట్స్ హర్ బుక్. అలా అనమాట. సో మై, హిస్, హర్, దేర్, ఈ వర్డ్స్ వచ్చేసి మనం పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటాం అనమాట. సో వీటికి బోత్కి సంబంధం ఏంటంటే, ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్ వచ్చేసి ఎప్పుడు బోత్ తర్వాత మాత్రమే పొసెసివ్ యాడ్జెక్టివ్ని మనం యూజ్ చేయాలి. అంటే బోత్ మై ఫ్రెండ్స్ ఆర్ గుడ్ పర్సన్స్ అని అనొచ్చు. మై బోత్ ఫ్రెండ్స్ ఆర్ గుడ్ పర్సన్స్ అనకూడదు. సో బోత్కి ముందు మాత్రం పొసెసివ్ యాడ్జెక్టివ్ రాదనమాట. బోత్ తర్వాతే పొసెసివ్ యాడ్జెక్టివ్ వస్తుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, బోత్ మై హ్యాండ్స్ ఆర్ ఫుల్ అంటే దాని అర్థం ఏంటంటే నా రెండు చేతులు ఖాళీగా లేవు, రెండు చేతులు నిండుగా ఉన్నాయని. దాన్ని మనం బోత్ మై హ్యాండ్స్ అని చెప్పాలి తప్ప మై బోత్ హ్యాండ్స్ ఆర్ ఫుల్ అని చెప్పకూడదు. మై బోత్ హ్యాండ్స్ ఆర్ ఫుల్ అంటే అది తప్పు అనమాట. బోత్ మై హ్యాండ్స్ ఆర్ ఫుల్ అనేది కరెక్ట్. సో అది వచ్చేసి మన సెకండ్ కాన్సెప్ట్, లేదంటే రూల్ నెంబర్ 2 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 3. మళ్ళీ ఒకసారి మనం రూల్ నెంబర్ 2ని మనం రివైజ్ చేసుకుంటే, రూల్ నెంబర్ 2లో 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్, బోత్ ఉండేటప్పుడు మనం యాజ్ వెల్ యాజ్ని యూజ్ చేయకూడదు. అలాంటి టైంలో బోత్ని అండ్తో దాన్ని కలపాలన్నమాట. బోత్ అమర్ యాజ్ వెల్ యాజ్ అక్బర్ అనం, బోత్ అమర్ అండ్ అక్బర్ అంటాం అనమాట. సెకండ్ దాంట్లో ఏంటంటే, ఒకవేళ నెగిటివ్ సెన్స్లో లేదంటే ఆ పనిని చేయట్లేదు అన్న సెన్స్లో బోత్ని యూజ్ చేయాలంటే దాన్ని మనం నెయిదర్ నార్గా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. బోత్ అమర్ అండ్ అక్బర్ ఆర్ నాట్ కమింగ్ అని అనకుండా నీదర్ అమర్ నార్ అక్బర్ ఈజ్ కమింగ్ టు ద పార్టీ అంటాం అనమాట. అలానే థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే పొసెసివ్ యాడ్జెక్టివ్. పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటంటే ఏదైనా మన హక్కు గురించి తెలిపేది అనమాట. ఆ టైప్స్ ఆఫ్ వర్డ్స్ని మనం పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటాం. మై, హిస్, హర్, దేర్ అలాంటివి పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అనమాట. సో ఎప్పుడైనా బోత్ యూజ్ చేసేటప్పుడు పొసెసివ్ యాడ్జెక్టివ్ బోత్ తర్వాతే వస్తుంది కానీ బోత్కి ముందు రాదు. బోత్ మై హ్యాండ్స్ ఆర్ ఫుల్ అంటే కరెక్ట్, కానీ మై బోత్ హ్యాండ్స్ ఆర్ ఫుల్ అంటే అది తప్పు. అక్కడికి మనకి రూల్ నెంబర్ 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 3. ఇది ఎగ్జామ్లో చాలా అంటే చాలా ఎక్కువగా అడిగే ఒక రూలు, ప్లస్ అందరూ చాలా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే రూల్ కూడా. ఏంటంటే అది హూ లేదా హూమ్, ఈ వర్డ్స్ గురించి చెప్తుందన్నమాట ఈ రూల్ నెంబర్ 3. హూ ఎప్పుడు వాడాలి, హూమ్ ఎప్పుడు వాడాలి అనేది. బేసిక్గా మనం ఆబ్జెక్టివ్ కేస్ అని సబ్జెక్టివ్ కేస్ అని కొంచెం మాట్లాడదాం అనమాట. ఎప్పుడైనా సెంటెన్స్లో సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేనున్నాను, ఐ మెట్ యూ. ఓకే, సో లేదంటే ఐ మెట్ హర్ అంటున్నాను, నేను ఐ మెట్ హిమ్ అంట. సో ఐ మెట్ హిమ్. ఓకే, ఇక్కడ ఐ అనేది సబ్జెక్టివ్ కేస్ అనమాట. సబ్జెక్ట్ నా గురించి మాట్లాడుతుంది కాబట్టి. మెట్ ఏంటంటే వర్బ్, ఆబ్జెక్టివ్ కేస్ అంటే హిమ్ అనమాట. సో మనం హూని సబ్జెక్టివ్ కేసులో వాడాల్సి వస్తే మనం హూ వాడాలి. ఆబ్జెక్టివ్ కేసులో వాడాల్సి వస్తే మనం హూమ్ని వాడాలన్నమాట. సో ఆబ్జెక్టివ్ కేస్కి మనం ఎగ్జాంపుల్ చూసుకొని సో దాన్ని రీప్లేస్ చేయాలంటే మనం అప్పుడు హూ లేదా హూమ్తో రీప్లేస్ చేస్తాం అనమాట. దాన్ని చూద్దాం. సబ్జెక్టివ్ కేసెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హీ, షీ, ఇట్, దే, యూ, మీ, ఐ. ఇవి సబ్జెక్టివ్ కేసెస్ అనమాట. అలానే ఆబ్జెక్టివ్ కేసు చూస్తే మనం హిమ్, హర్, దేర్, ఇట్,
దెమ్, ఇవి అనమాట. ఇవి ఆబ్జెక్టివ్ కేసెస్ అనమాట. సో మనం ఈ వర్డ్స్ని రీప్లేస్ చేస్తే మనం హూ యూజ్ చేస్తాం. అదే ఈ వర్డ్స్ని రీప్లేస్ చేస్తే మనం హూమ్ని యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, షీ met a person dash says that I am good. ఇక్కడ ఏంటి, మనం కరెక్ట్గా సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే షీ మెట్ ఏ పర్సన్, అక్కడికి సబ్జెక్టివ్ వర్బ్ అయిపోయింది. నెక్స్ట్ డాష్ సేస్ దట్ ఐఎమ్ గుడ్. డాష్ సేస్ దట్ ఐఎమ్ గుడ్లో మనకు సబ్జెక్టివ్ కేస్ లేదు అక్కడ. అంటే ఎవరు చెప్తారు, ఎయిదర్ షీ సేస్ ఐఎమ్ గుడ్ అనొచ్చు, లేదంటే ఐ సేస్ ఐఎమ్ గుడ్ అనొచ్చు, లేదంటే హీ సేస్ అలాంటి గుడ్ అనొచ్చు. సో అక్కడ మనం చెప్పాం షీని రీప్లేస్ చేస్తుంది, లేదంటే హీని రీప్లేస్ చేస్తుంటుంది. సో అక్కడ మనం హూని యూజ్ చేయాలన్నమాట. సో అక్కడ షీ మెట్ ఎ పర్సన్ హూ సేస్ దట్ ఐఎమ్ గుడ్, ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. అక్కడ మనం హూమ్ యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, సో షీ మెట్ ఎ పర్సన్ డాష్ రామ్ లైక్స్. ఇక్కడ మనం చూస్తే షీ మెట్ ఏ పర్సన్, మళ్ళీ సబ్జెక్టు వర్బు ఆబ్జెక్టు మనకు వచ్చినాయి. ఇక్కడ డాష్ రామ్ లైక్స్ అని ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు రామ్ లైక్స్ సీత, లేదంటే రామ్ లైక్స్ శ్యామ్ అని రాసేటప్పుడు రామ్ సబ్జెక్టివ్ కేస్, సీత లేదంటే శ్యామ్ అవి ఆబ్జెక్టివ్ కేస్ అనమాట. సో రామ్ లైక్స్ హిమ్ హర్రో, లేదంటే రామ్ లైక్స్ సమ్ అదర్ పర్సన్ అని చెప్తున్నాం. సో అక్కడ మనం ఆబ్జెక్టివ్ కేసుని రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి మనం హూమ్ని యూజ్ చేయాలన్నమాట. సో ఇది మన థర్డ్ కాన్సెప్ట్ అనమాట. ఇది చాలా అంటే చాలా ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్, చాలా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ కూడా. నేను కూడా ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతా ఎగ్జామ్ రాసేటప్పుడు, కానీ చాలా జాగ్రత్తగా మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది కూడా మనం ఈజీ అవుతుంది అనమాట. ఏంటంటే థర్డ్ రూల్ ఏంటంటే హూ లేదా హూమ్ ఎప్పుడు యూజ్ చేయాలి అనే దాని గురించి ఎక్కువ చెప్తుంది మన రూల్. దాంట్లో మనకు తెలుసుకోవాల్సింది సబ్జెక్టివ్ కేసు, వర్బ్, ఆబ్జెక్టివ్ కేసు అనమాట. సో అలా ఇప్పుడు ఐ మెట్ హర్ అని వస్తుందంటే ఐ సబ్జెక్టివ్ కేసు, హర్ ఆబ్జెక్టివ్ కేసు అనమాట. సో అలా మనం సబ్జెక్టివ్కి ఆబ్జెక్టివ్కి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే హీ, షీ, ఇట్, దే, మీ, యూ, ఐ, ఇవి సబ్జెక్టివ్ కేసెస్ అనమాట. ఆబ్జెక్టివ్ కేస్ అంటే హిమ్, హర్, దేర్, ఇట్, దెమ్, అవి ఆబ్జెక్టివ్ కేసెస్ అనమాట. సో మనం ఈ సబ్జెక్టివ్ కేసెస్ని రీప్లేస్ చేయాలనుకుంటే మనం హూ యూజ్ చేయాలి, లేదంటే ఆబ్జెక్టివ్ కేసెస్ని మనం రీప్లేస్ చేయాలనుకుంటే మనం హూ యూజ్ చేయాలన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే షీ మెట్ ఏ పర్సన్ హూ సేస్ దట్ ఐఎమ్ గుడ్. ఇక్కడ డాష్ సేస్ దట్ ఐఎమ్ గుడ్ ఎవరు చెప్తారు, అక్కడ మనకి సబ్జెక్టివ్ కేసులోనే ఎవరో చెప్తున్నారు, ఆల్రెడీ చెప్పేశారు దట్ ఐఎమ్ గుడ్ అని. సో ఇక్కడ హూని మనం రీప్లేస్ చేయాలి, ఎందుకంటే అది ఒక సబ్జెక్టివ్ కేస్ అనమాట. సమ్ వన్ ఈజ్ సేయింగ్ సంథింగ్. సో హీ సేస్ అంటాం, లేదంటే యూ సే అంటాం, లేదంటే షీ సేస్ అంటాం, సో లేదంటే ఇట్ షేస్ అంటాం. సో అలాంటి కేసెస్లో మనం హూ రాయాలన్నమాట, హూ యూజ్ చేయాలి. నెక్స్ట్ కేసు వచ్చేసి షీ మెట్ ఏ పర్సన్ డాష్ రామ్ లైక్స్, అంటే రామ్ లైక్స్ హర్ అంటాం, లేదంటే రామ్ లైక్స్ హిమ్ అంటాం, లేదంటే రామ్ లైక్స్ ఇంకో లెవెల్లో పర్సన్ అంటాం. సో లైక్స్ తర్వాత వచ్చే వర్డ్ని మనం రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఆన్సర్ హూమ్ వస్తుంది అనమాట. సో ఇవి ఇవాళకి మన 3 రూల్స్ ఆఫ్ గ్రామర్. సో ఈ సిరీస్ మీకు నచ్చుతుంది, లేదంటే మీకు హెల్ప్ అవుతుందనే నేను భావిస్తున్నాను. సో ఆన్ అన్ ఆల్టర్నేట్ డే మనం ఇలాంటి 3 రూల్స్ చేద్దాం. అలానే ఏదో ఒక టైం తీసుకొని మనం జూలై ఎండ్ కల్లా 120 రూల్స్ ఏవైతే ఉన్నాయో మనం అన్నీ ఒకసారి మాట్లాడుకొని మళ్ళీ నెక్స్ట్ 10-13 డేస్ ఆగస్ట్లో ఏదైతే ఎగ్జామ్ ముందు ఉంటుందో అప్పుడు మనం ఫటాఫట్ రివిజన్ పెట్టుకుందాం, ఏవైతే ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయో వాటికి అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇవాళ నేను కొంచెం ఎర్లీగా అప్లోడ్ చేస్తున్న వీడియో, ఎందుకంటే నాకు ఈవినింగ్ కొంచెం పర్సనల్ కమిట్మెంట్స్ ఉన్నాయి. సో దిస్ విల్ కమ్ అరౌండ్ 10 AM ఆర్ 11 AM. సో అది గైస్, ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది, ఎక్కువ మంది చదువుకుంటారు, అలానే ఎక్కువ మంది క్రాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎగ్జామ్. సో అది గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మ్యాథ్ బడి ఆదిత్య. మనం ఎవ్రీడే సీజీఎల్ ప్రిపరేషన్ అవుతున్నాం. సో ఆ ప్రిపేర్ అయ్యే తరుణంలోనే నిన్నటి వరకు మాక్ అనాలిసిస్ చేసాం.
ఇవాళ కూడా చేయాలనుకున్నా కానీ టైం కన్స్టెంట్ లేదంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది బేసిక్స్ ఆఫ్ గ్రామర్ లేదంటే బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ చెప్పమంటున్నారు కాబట్టి ఆల్టర్నేట్ డే మనం గ్రామర్ని మ్యాథ్స్ని అలా చేసుకుంటూ వద్దామని ప్లాన్ చేశాను అనమాట. మన టెలిగ్రామ్ కమ్యూనిటీలో కూడా నెక్స్ట్ 10 డేస్కి షెడ్యూల్ పెట్టా మన ప్రిపరేషన్లో ఏ విధంగా మన ఛానల్లో యూట్యూబ్లో వీడియోస్ వస్తాయని. సో ప్లీజ్ డూ ఫాలో. అలానే హెల్తీగా ఉండండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీ డే ఒక మాక్ మాత్రం రాయండి, ఖచ్చితంగా రాయండి. దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.